యాక్చువల్లీ మనకీ న్యూస్ వచ్చినప్పుడు ఫస్ట్ ఫీలింగ్ ఏంటి అంటే అయ్యో అనే ఒక స్మాల్ సైలెన్స్. ఇస్రో అని వినగానే నార్మలీ చెస్ట్ పఫ్ అవుతుంది. కానీ ఈసారి పిఎస్ఎల్వి C62 మిషన్ ఫెయిల్ అయింది అంటే హార్ట్లో కొంచెం వెయిట్ పడినట్లనిపించింది. ఎందుకంటే ఇది జస్ట్ రాకెట్ కాదు, మన దేశం కాన్ఫిడెన్స్ సింబల్. సింపుల్గా చెప్పాలంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ లాంచ్ చేసిన పిఎస్ఎల్వి C62 ఇనీషియల్గా బానే స్టార్ట్ అయింది. లిఫ్ట్ ఆఫ్ స్మూత్, ఫస్ట్ స్టేజెస్ ఓకే, అన్నీ నార్మల్ అనే ఫీలింగ్. కానీ క్రూషియల్ స్టేజ్ దగ్గర టెక్నికల్ అనామలీ వచ్చింది. ప్లాన్డ్ ఆర్బిట్ రీచ్ అవ్వలేదు. రిజల్ట్ ఏంటంటే శాటిలైట్ స్పేస్లో లాస్ట్. ఎక్స్ప్లోజన్ డ్రామా కాదు, కానీ మిషన్ ఇన్కంప్లీట్. అందుకే ఇది సైలెంట్ పెయిన్ లాగా అనిపిస్తుంది. ఇప్పుడు గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే సైంటిస్ట్స్ కోసం ఇది ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ పాజ్ బటన్ పడినట్లు. పబ్లిక్లో డిసప్పాయింట్మెంట్ న్యాచురల్, కానీ ఇక్కడొక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. స్పేస్ సైన్స్లో ఫెయిలియర్ నార్మల్. ఇస్రో సక్సెస్ రేట్ చాలా హై ఉండడం వల్ల మనం ఫెయిలియర్ని యాక్సెప్ట్ చేయడం మర్చిపోయాం. సైకాలజీలో ఇది ఎక్స్పెక్టేషన్ ట్రాప్. మనం ఎప్పుడూ గెలిచే హీరోని చూస్తాం, కానీ ప్రాక్టీస్ గ్రౌండ్లో పడిపోయే హీరోని చూడం. డీప్ ట్రూత్ ఏంటంటే ఈ ఫెయిలియర్ ఇట్సెల్ఫ్ ఒక డేటా గోల్డ్ మైన్. ఎవ్రీ సెన్సర్ రీడింగ్, ఎవ్రీ డీవియేషన్ నెక్స్ట్ మిషన్ని స్ట్రాంగ్ చేస్తుంది. మీడియాలో హెడ్లైన్స్ లౌడ్ ఉంటాయి, కానీ ల్యాబ్స్లో ఎనాలిసిస్ సైలెంట్గా జరుగుతుంది. అండ్ దాట్స్ వేర్ రియల్ సైన్స్ హ్యాపన్స్. ఫ్యూచర్ గురించి చెప్పాలంటే ఇది ఫుల్ స్టాప్ కాదు, కామా. బెస్ట్ కేస్లో నెక్స్ట్ పిఎస్ఎల్వి మిషన్స్ ఇంకా రోబస్ట్గా వస్తాయి. వర్స్ట్ కేస్లో కొంచెం డిలే. కానీ లాంగ్ రన్లో ఇస్రో క్రెడిబిలిటీ డ్యామేజ్ అవ్వదు. హిస్టరీ ఆల్రెడీ ప్రూవ్ చేసింది. ఎండింగ్లో ఒక లైన్ గుర్తుపెట్టుకోవాలి. రాకెట్ ఫెయిల్ అయింది, విజన్ కాదు. సైన్స్లో ఫెయిలియర్ షేమ్ కాదు, స్టెప్. అండ్ మేబీ ఈ సెట్బ్యాక్ తర్వాత వచ్చే సక్సెస్ ఇంకా గట్టిగా మన దేశాన్ని ప్రౌడ్ ఫీల్ చేయిస్తుంది.